మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి బంపర్ మెజారిటీతో దూసుకుపోతుంది. ఇక్కడ విదర్భ, ఇతర నియోజకవర్గాల్లో జనసేన చీఫ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక ప్రధానమంత్రి మోడీ అన్నట్లు పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభంజనం మహారాష్ట్రలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశ ఎన్నికల పోలింగ్ జరగగా అధికార మహాయుతి కూటమి బీజేపీ, శివసేన, ఎన్సీపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 217 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం కేవలం 53 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో 105 విజయం సాధించగా ఇప్పుడు 2024లో ఆ సంఖ్య 122కు చేరుకుంటోంది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. దీన్ని నిజం చేస్తూ పవన్ ప్రభావం ఆ నియోజకవర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మహారాష్ట్రలో పవన్ ప్రభంజనం స్పష్టంగా కనబడుతోంది. పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెత్తులూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పూణే, బల్లార్పూర్, షోలాపూర్లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. డెత్తులూర్, లాతూర్లలో మాత్రం ఒకంత హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండడం విశేషంగానే చెప్పుకోవాలి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అత్యధిక కనబరుస్తోంది. అయితే శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. అది ప్రజా తీర్పు కాదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలే మహాయుతి కూటమిని గెలిపించాయన్న సంజయ్ రౌత్ దీనికి ప్రధాన కారణం మోదీ, అమిత్ షా అంటూ విమర్శలకు దిగారు. ప్రజలిచ్చిన తీర్పు కాదని, ప్రజలు తమ వైపు ఉన్నప్పటికీ ఈవీఎంలను మేనేజ్ చేయడం వల్లనే మహారాష్ట్రలో ఇంతటి విజయాన్ని సాధించారని ఆయన చెప్పుకువచ్చారు. ఎన్నికలు జరిగే ప్రతి చోట ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందన్న ఆయన బ్యాలెట్ పద్ధతి వల్లనే అసలైన ప్రజాస్వామ్యం ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని తెలిపారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు?